హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ సంక్రాంతి సీజన్ లో చాలా తెలుగు మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ గ్యాప్ లో ఒక మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇది స్ట్రైట్ తెలుగు మూవీ అయితే కాదు, బట్ తెలుగు డబ్బుడ్ మూవీ. సో ఇంకా ఈ మూవీ నేమ్ వచ్చేసి అదర్స్. ఇంకా ఈ మూవీ ఏంటి, ఎలా ఉంది తెలుసుకోవాలంటే డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోవాలి. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ ఏంటంటే, ఒక యాక్సిడెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. అయితే ఈ యాక్సిడెంట్ లో టోటల్ గా ముగ్గురు ఆడవాళ్ళు అండ్ ఒక మేల్ చనిపోతారు. సో ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ దగ్గర స్టార్ట్ అయిన మూవీ ఇంకా పెద్ద మెడికల్ క్రైమ్ కి దారితీస్తుంది. అక్కడ డార్క్ ప్లాట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజాలేంటి, అసలు దీని వెనకున్నది ఎవరు, ఎందుకు, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా స్టార్ట్ అయింది. అలా ఒక 20 minutes మూవీలో ట్రావెల్ అయ్యాక అప్పుడు ప్లాట్ కొంచెం క్లియర్ గా అర్థమైంది. కానీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంటర్వెల్ తర్వాత రివీల్ చేస్తారు. అప్పటి వరకు మిస్సింగ్ లేడీస్ చుట్టూ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ మూవీ ఎప్పుడైతే ఇంటర్వెల్ పాయింట్ కి రీచ్ అవుతుందో ఈ కాన్ఫ్లిక్ట్ లోని డార్క్ ప్లాట్ రివీల్ అవుతుంది. ఇల్లీగల్ స్టెరాయిడ్స్ అని, ఐవీఎఫ్ బేబీస్ అని, వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అని మూవీ ఇంకో లెవెల్ కి వెళ్తుంది. ప్రెసెంట్ డేస్ లో ఐవీఎఫ్ బేబీస్ అనేది రియాలిటీలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అని అందరికీ తెలుసు. అలాంటి సెన్సిటివ్ మ్యాటర్ లో జరుగుతున్న డానర్ మాఫియా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఇంకా చాలా ప్లాట్స్ కూడా ఓపెన్ చేస్తారు. అయితే మూవీలో లాజిక్స్ మిస్ అవుతాయి. చాలా సీన్స్ లో అది క్లియర్ గా అర్థం అవుతుంది. స్టోరీ కూడా స్లోగా స్టార్ట్ అయినా మెల్లిగా పేస్ అందుకుంటుంది. అయితే ఈ మూవీ నేమ్ వచ్చేసి అదర్స్. ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, దాని వెనుక రీజన్ తెలియాలంటే మూవీ చూడాలి. బికాస్ ఏదైనా కొంచెం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ కానీ థ్రిల్ కానీ మిస్ అయిపోతారు. మూవీలో లీడ్ గా యాక్ట్ చేసిన ఏసీపీ మాధవ్ కి ఇదే డెబ్యూ మూవీ అంట. పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. 96 మూవీ ఫేమ్ గౌరీ ఈ మూవీలో మధు రోల్ ప్లే చేశారు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నోన్ కాస్టింగ్ అయితే తక్కువే ఉంటుంది, స్టిల్ మేనేజబుల్. గిబ్రాన్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్ స్కిప్ చేసేస్తే బీజిఎం వరకు మంచి స్కోర్ ఇచ్చారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై హరిహరన్. యాక్చువల్లీ రైటింగ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ వర్డ్స్ కొంచెం పికప్ అయినా క్లైమాక్స్ కి రెగ్యులర్ రివెంజ్ డ్రామా లాగానే ఎండ్ చేశారు. అదే కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మూవీ జానర్ వచ్చేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తుంది. క్లైమాక్స్ కి రొటీన్ రివెంజ్ డ్రామా లాగా ఎండ్ చేస్తారు. బట్ ప్లాట్ కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. మరీ బోరింగ్ మూవీ అయితే కాదు. టైం ఉంటే ఒకసారి చూడండి. మూవీ తెలుగు వర్షన్ వచ్చేసి అదర్స్ అనే నేమ్ తో ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.